This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10+2 కానీ డిప్లొమా కానీ లేదా పై చదువులు చదివిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 36,500 వరకు జీతం అయితే పొందొచ్చు. వీటికి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సెలెక్షన్ అయితే చేస్తారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు అటవీ శాఖలో ఎలాంటి పరీక్ష లేకుండా ఎంపిక చేసేందుకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 42,000 జీతంతో పాటు ఉండడానికి ఇల్లు వసతి కూడా కల్పించే ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి NALC1 నాల్కో సంస్థ నుంచి అయితే వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ కింద పనిచేస్తున్న ఒక పబ్లిక్ సెక్టర్ నవరత్న సెంట్రల్ కంపెనీ అనమాట. సో ఇందులో నాన్ ఎగ్జిక్యూటివ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. టోటల్ 268 వేకెన్సీస్ ఉన్నవి. వాటికి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని పోస్టుల వారీగా డివైడ్ చేశారు. అలాగే కేటగిరీ వైజ్గా కూడా డివైడ్ చేశారు. ఇక్కడ ఏ పోస్టులలో ఉన్నవి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నవి, ఈ జనరల్ వాళ్ళకు ఉన్నవి, ఓబీఎస్సీ వాళ్ళకు ఉన్నవి, ఎస్సీ వాళ్ళకు ఉన్నవి, ఎస్టీ వాళ్ళకు ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నవి, ఇలా పోస్టులను బట్టి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మీరు క్లియర్గా దీన్ని ఆపి ఇక్కడ యాప్ అన్న చూసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాంట్లో కూడా క్లియర్గా ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ కూడా చేసుకొని చూసుకోండి. మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్ డేట్ అయితే 10th జూన్ 2026 ఉంటుంది. అంటే ఆ ఏజ్ వరకు ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ పోస్టులను బట్టి కొన్ని పోస్టులకి 27, ఆపరేటర్, టెక్నీషియన్ గ్రేడ్ 3కి వాటికైతేనేమో 35, జూనియర్ ఫోర్మెన్, మైన్స్ ఎలక్ట్రికల్ దానికైతేనేమో 40, ఇంకా పోస్టులను బట్టి ఇలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. SC ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది, OBC వాళ్ళకు 3 years, PWBD వాళ్ళకు కేటగిరీని బట్టి 10 to 15 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. కాబట్టి క్లియర్గా చూసుకొని మీరు ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా ఏజ్ లిమిట్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. పోస్ట్లను బట్టి మీకు శాలరీస్ అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఎలా ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ కొన్ని పోస్టులకి ఏమో 12 months ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్లో 12,000 ఉంటుంది. నెక్స్ట్ 12 months పీరియడ్లో 15,000, లాస్ట్ 6 monthsలో 15,500 ఉంటుంది. దాని తర్వాత మీకు పర్మనెంట్ చేశాక కొన్ని పోస్టులకి 29,500, కొన్ని పోస్టులకి 36,500, ఇలా పోస్టులను బట్టి మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలా పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంది. ఇవి కూడా ఒకసారి క్లియర్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో PDF ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, ఎంత ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ పీరియడ్ ఏముంటుందని చెప్పి మీ ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్కి ఒకసారి క్లియర్గా చూసుకున్నారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం కొంచెం స్పెసిఫిక్గా అడుగుతున్నారు. ఈ ఆపరేటర్ HEMMకి అయితేనేమో 10th పాటు ITI చేసి ఉండాలి. ITI ఇన్ MMV లేదా డీజిల్ మెకానిక్ చేసి ఉండాలి. దాంతోపాటు అప్రెంటిషిప్తో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. చూసుకోవచ్చు ఇక్కడ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ఇక్కడ సపరేట్గా ఇచ్చారు చూడండి. అప్రెంటిషిప్ ఇలాంటి టైంలో చాలా యూజ్ అవుతుంది కాబట్టి అందుకే ఎప్పుడైనా నేను అప్రెంటిషిప్ వీడియోస్ చేస్తే కూడా ఎలిజిబిలిటీ ఉంటే మిస్ చేసుకోవద్దని చెప్తాను. తర్వాత మైనింగ్ మేట్కి అయితేనేమో 10th పాటు వ్యాలిడ్ మైనింగ్ మేట్
సర్టిఫికేట్ కూడా ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత జూనియర్ ఫోర్మెన్ మైన్స్కి అయితేనేమో డిప్లొమా ఇన్ మైనింగ్తో పాటు వ్యాలిడ్ మైనింగ్ ఫోర్మెన్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత జూనియర్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్కి కూడా సేమ్ డిప్లొమా ఎలక్ట్రికల్తో పాటు వ్యాలిడ్ సూపర్వైజరీ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఆపరేటరు, ఫిట్టరు, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3కి అయితే 10th పాటు ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్ చేసి 2 years ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. వీటికైతేనేమో ఇంకా ల్యాబొరేటరీ వీటికైతేనేమో బీఎస్సీ హానర్స్ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ చూడండి, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకు సపరేట్గా వేకెన్సీస్ కూడా ఉన్నవి, ఇంకా డిఫరెంట్ డిప్లొమా వాళ్ళకు ఉన్నవి, ఐటీఐ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి చూడండి, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టేజ్ 1లో CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్లో. తర్వాత స్టేజ్ 2లో మీకు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్టేజ్ 3 DV ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి. స్టేజ్ 4లో మీకు మెడికల్ టెస్ట్ పెట్టేసి మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. సో ఇలా మీకు డిఫరెంట్ స్టేజెస్లో సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి MCQ టైప్లోనే. 100 మార్క్స్ ఉంటుంది, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 2 hours డ్యూరేషన్ ఇస్తారు. మీకు టెక్నికల్ వాళ్ళకైతేమో 60% ఆఫ్ క్వశ్చన్స్, నాన్ టెక్నికల్ నుంచి ఏమో 40%, యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ నుంచి 40% ఆఫ్ క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ అన్ని టెక్నికల్ నుంచి వస్తాయి. ఎలాంటి నెగిటివ్ ఏమీ ఉండదు. క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. సో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు, ఎస్సీ వాళ్ళకి లేదు, ఎస్టీ వాళ్ళకి లేదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేదు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి లేదు, ఇంకా ఇంటర్నల్ దీనిలో క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి లేదు. సో ఇలా ఉంటుందన్నమాట. ఓన్లీ మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. సో ఇది కూడా అఫీషియల్గా నాల్కో సంస్థ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడా చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 21st May 2026 నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 10th June 2026. మీకు డేట్స్ అంటే ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసేసుకోండి. అండ్ మీకు రఫ్గా ఎలా అప్లై చేసుకోవాలని మాత్రం ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ ఏజ్కి కానీ క్వాలిఫికేషన్కి వచ్చేసి 10th June 2026 అయితే ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను రఫ్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ కెరీర్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో నేను ఇస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అకౌంట్ లేని వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా, క్వాలిఫికేషన్ అన్నీ ఇవ్వాలి. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నీ చేశాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు ఫీ వచ్చేస్తుంది. అది కూడా చేసేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేశాక మాత్రం మీకు వచ్చిన అప్లికేషన్ ఫామ్ని మాత్రం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద మీకు రైట్ సైడ్లో ఉంది అప్లై నౌ అని చెప్పి, దానిపైన క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమి ఇక్కడ డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఉంది కదా న్యూ యూజర్ రిజిస్టర్ అని చెప్పి, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోవాలన్నమాట. మీకు 21st నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. 21st నుంచి నెక్స్ట్ మంత్ 8th వరకేమో చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 21st నుంచి అప్లికేషన్ అయితే చేసేసుకోండి. మీకు ఎలాంటి అంటే వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ అనేది స్పెసిఫిక్ కాబట్టి చాలా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న వాళ్ళు మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న పబ్లిక్ సెక్టర్ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళు అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ఎవరు కూడా అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. మీకు పోస్టింగ్ కూడా ఇనీషియల్గా వేరే స్టేట్స్లోనే ఉండొచ్చు, పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే పర్లేదు. మంచి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంస్థలో పనిచేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.